జూబ్లీహిల్స్ బైపోల్ ప్రచారంలో అన్ని పార్టీలు దూసుకుపోతున్నాయి. కాంగ్రెస్ అభ్యర్థి తరపున ప్రచారానికి దిగిన ఎమ్మెల్సీ మాజీ ఎంపీ విజయశాంతి బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ కుటుంబంపై నిప్పులు చెరిగారు. తనదైన స్టైల్లో ఆమె చేసిన హాట్ కామెంట్స్ తో రాజకీయ వాతావరణం మరింత వేడెక్కింది. కేసీఆర్ కేటీఆర్ల కుటుంబాన్ని ఏకంగా గజ దొంగల ఫ్యామిలీగా అభివర్ణించారు. 10 ఏళ్లు అధికారంలో ఉండి కేసీఆర్ కుటుంబం ఎవరికి వాళ్లు దోచుకున్నారని ఆరోపించారు. కేసీఆర్ చేసిన అప్పులు తప్పుల వల్ల రాష్ట్రం అతలాకుతలమైందని ఆమె తీవ్ర స్థాయిలో విమర్శించారు. ప్రజలను మళ్లీ మాయమాటలతో మోసం చేయాలని చూస్తున్నారని ఆరోపించారు. కేసీఆర్ కేటీఆర్ వాళ్ళ ఫ్యామిలీ గురించి మాట్లాడడం వేస్ట్ అండి. ఒక గజ దొంగ ఫ్యామిలీ లూటీ చేశారు మొత్తం 10 సంవత్సరాలు 10 రోజులు 10 సంవత్సరాలు తెలంగాణ ప్రజలు నమ్మి చేతిలో పెడితే అద్భుతాలు చేసి ఉండొచ్చు, అభివృద్ధి చేసి ఉండొచ్చు, డబుల్ ఇన్కమ్ చేసి ఉండొచ్చు. కానీ ఏది చేయలేదు. వాళ్ళ సిగ్గు లేకుండా నోటికి వచ్చిన అబద్ధాలు చెప్తున్నారంటే వాళ్ళు ఎంత దిగజారారో. అది దిగజారిన కుటుంబం, బరి తెగించిన కుటుంబం అని నేను చెప్తున్నానండి. ఏం మాత్రం బాధ కూడా లేదు. అరే తప్పు చేస్తామనే ఏమి అసలు ఏమి చేయలేదన్నట్టే కూర్చుంటున్నారు. వాళ్ళు సరిగా చేస్తుంటే వాళ్ళ కష్టాలు ఉండేవి కాదు. సో వాళ్ళ గురించి అసలు మాట్లాడ రైట్. జూబ్లీహిల్స్ బైపోల్ ప్రచారంలో కాంగ్రెస్ కూడా మొదటి నుంచి ప్రచారంలో దూసుకుపోతుంది. రోడ్ షోలు, కార్నర్ మీటింగ్లు నిర్వహిస్తోంది. సీఎం రేవంత్ రెడ్డి కూడా ప్రచారంలో పాల్గొన్నారు. దీనికి సంబంధించి మోర్ డీటెయిల్స్ మా ప్రతినిధి హేమాని అడిగి తెలుసుకుందాం. రైట్ హేమ, మొదటి నుంచి కాంగ్రెస్ స్టార్ క్యాంపెయినింగ్ తో ప్రచారంలో దూసుకుపోతుందనే చెప్పాలి. అయితే బీఆర్ఎస్ అలాగే కాంగ్రెస్ మధ్యనే ప్రధాన పోటీ ఉండబోతుందని అయితే అర్థమవుతుంది. సర్వేలు ఏం చెప్తున్నాయి? ఎస్, మొత్తానికైతే ఎన్నికల ప్రచారం చివరి ఘట్టంకి చేరుకుంది. రేపు 5 గంటలతో ప్రచారం ముగియబోతుంది. ఇప్పటికే 3 పార్టీల నేతలంతా కూడా ప్రచారం ముగించుకున్నారు. మొత్తం జూబ్లీహిల్స్ లో 7 డివిజన్లు ఉన్నాయి. 7 డివిజన్లో కూడా అన్ని పార్టీలు ఇంటింటికి వెళ్ళి ప్రచారం చేసినటువంటి పరిస్థితి. ప్రస్తుతం మనం శ్రీనగర్ కాలనీలో ఉన్నాము. కాంగ్రెస్ అభ్యర్థి నవీన్ యాదవ్ని గెలిపించాలి అంటూ కూడా ఇటు ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్ ఇంటింట ప్రచారం నిర్వహిస్తున్నారు. వాళ్ళకు కేటాయించినటువంటి ఏదైతే ప్లేసెస్ ఉన్నాయో వాటిల్లో కూడా తిరుగుతున్నటువంటి పరిస్థితి. మాట్లాడదాం ఒక్కసారి. ఏంటి, ఎలా నడుస్తుంది ప్రచారం? ప్రతి ఇంటింటికి వెళ్తున్నారు, ఎలా రిసీవ్ చేసుకుంటున్నారు? చాలా బ్రహ్మాండంగా ఇప్పుడు మీరు చూస్తూ ఉన్నారు. మేము నిన్న ఇది స్పెసిఫిక్గా ఇది మైనార్టీస్ ఏరియా. ఇప్పుడు మనం ఉన్నటువంటిది మైనార్టీస్ స్వయంగా వాళ్ళ సహజంగా రాత్రి లేట్ ఈవినింగ్స్ వరకు ఉంటారు. ఎర్లీ మార్నింగ్స్ మళ్ళీ 10-11 తర్వాత బయటకు వస్తారు. నిన్న ఈరోజు కూడా మేము ఎక్కడ వెళ్ళి కలిసినా ఒకటే మాట, ఇంకా 3 సంవత్సరాల ప్రభుత్వం ఉంది. గత 10 సంవత్సరాల ప్రభుత్వాన్ని చూసాం, చాలా నష్టం జరిగింది. జూబ్లీహిల్స్ ఎన్నిక రావడం అనేది దురదృష్టం, చనిపోవడం. కానీ ఈ జూబ్లీహిల్స్ అభివృద్ధి చెందాలి, మా బస్తీలన్నీ కూడా బాగుపడాలి. ప్రభుత్వం సంక్షేమాలన్నీ కూడా ఇప్పుడు మాకైతే వస్తూ ఉన్నాయి. ఈ రోడ్లు, డ్రైనేజ్, వాటర్ వ్యవస్థ ఇవన్నీ రావాలంటే కాంగ్రెస్ ద్వారానే అవుతాయి. తర్వాత చాలా బలహీన వర్గాలు, పేదవాళ్ళు ఉన్నారు, వాళ్ళకి డబుల్ బెడ్రూమ్స్. మీరేమో ఇంకా 3 ఏళ్ల ప్రభుత్వం ఉంది అంటున్నారు, కానీ మరొక 3 నెలల్లో మీ ప్రభుత్వం కూలిపోబోతోంది అంటూ బీజేపీ నేతలు కామెంట్ చేస్తున్నారు. బీజేపీకి ఇక్కడ కనీసం రిసీవ్ చేసుకునే నాకు తెలిసి బూత్ ఏజెంట్లు కూడా దొరకలేము, ఆ పరిస్థితులు ఉంది. నేను సుమారుగా 10 రోజుల నుంచి ఇక్కడ తిరుగుతూ ఉన్నా. చూడ్డానికి కూడా మాకు కనవాలి వాళ్ళ వ్యాన్స్ తప్ప. నిన్న కాదు, ఎవరినన్ను అడగండి. తర్వాత వాళ్ళు ఆ రోజు పార్లమెంట్లో ఏ స్ట్రైక్లు దాన్ని చూపించి వచ్చినటువంటి మూమెంట్ని చూసి ఇంకా బీజేపీ చాలా గొప్పగా ఉందన్నటువంటి భావనలో ఉన్నారు. ఇక్కడ బీజేపీ టీఆర్ఎస్ని గెలిపించడానికి సపోర్టివ్ క్యాండిడేట్గా ఇలా బీజేపీ పార్టీ పోటీ చేస్తారు. కానీ మీరు బీఆర్ఎస్ పార్టీ ఒకటి అంటూ కూడా కేటీఆర్ ప్రతి రోడ్ షోలో కానీ ప్రతి ప్రసంగంలో కూడా చెప్తున్నారు, మీరు బీజేపీ ఒకటి అని. మీరు ముందు చెప్పిందే కరెక్ట్. బీజేపీ టీఆర్ఎస్ ఒకటనేది ఇలా స్పష్టమైంది. ఎందుకంటే కాంగ్రెస్ ఓట్ బ్యాంక్ ఉన్న ప్రాంతంలో వాళ్ళు ఫోకస్ చేసేటువంటి కార్యక్రమం చేస్తూ ఉన్నారు బీజేపీ వాళ్ళు. టీఆర్ఎస్ వాళ్ళని ఎక్కడ కూడా ఒక మాట కూడా అనకుండా ముందుకు పోతా ఉన్నారు. వారి యొక్క అండర్స్టాండింగ్లో నడుస్తూ ఉంది. తర్వాత సెంటిమెంట్ క్రియేట్ చేయడానికి ట్రై చేసినారు. అదే సెంటిమెంట్ వాళ్ళకే రివర్స్ అయింది. వాళ్ళ కుటుంబంలోనే నేను చూస్తూ ఉన్నా, వాళ్ళ కుటుంబంలోనే అసలు మేము ఒరిజినల్ అని మాట్లాడుకుంటూ ఉన్నారు. అది ఏదేమైనా అది వాళ్ళ వ్యక్తిగతం, మేము మాట్లాడాలి. ఈరోజు రాష్ట్ర ప్రజలు
ముఖ్యంగా జూబ్లీస్ ప్రజలు స్థానికుడైన నవీన్ యాదవ్ చదువుకున్నటువంటి ఒక నవ యువకుడు ఈ ప్రాంతంలో 3 సార్లు పోటీ చేసిండు. ఓడిపోయినా కూడా నిరంతరం ఈ ప్రాంతంలో కరోనా సమయం ముందు కరోనా తర్వాత అనేక వివిధ విభాగాల్లో ఈ స్లమ్స్లలో ఉన్నటువంటి 7 డివిజన్స్లో జూబ్లీస్ అంటే స్లమ్, ఇక్కడ ఉన్న పేదవాళ్ళకి అన్ని రకాలుగా సహాయపడుతూ ఒక మంచి నాయకుడిగా ఒక సోషల్ ఆర్గనైజర్గా ఉన్నాడు. ఈ ప్రాంత ప్రజలు ఈ ఏమంటారు అనుకోకుండా వచ్చిన అవకాశాన్ని జూబ్లీస్ని అభివృద్ధి చేసుకోవాలి, నవీన్ యాదవ్ని గెలిపించుకోవాలని ఒక ఆలోచనతోటి ముందుకు పోతాం. జూబ్లీస్ అభివృద్ధి అంటేనే 10 ఏళ్ల పాటు బీఆర్ఎస్ అభివృద్ధి చేసింది. ఆల్రెడీ కాంగ్రెస్ పార్టీ వచ్చి 2 ఏళ్ళైనా ఏం అభివృద్ధి చేయలేదు. ఈ 2 నెలలు కేవలం హడావుడి చేస్తున్నారు ఎన్నికల కోసం అంటూ ప్రతిపక్షాలు ఆరోపిస్తున్నాయి. మునుగోడు హుజరాబాద్ ఎన్నికలు మీకు గుర్తున్నాయి కావచ్చు. దళిత బంధు అనే ఒక యోజనని తీసుకొచ్చిండు కేసీఆర్ గారు. ఆ దళిత బంధు అక్కడ ఉన్నటువంటి దళితులందరికీ కొన్ని 100 కోట్ల రూపాయలు ఇచ్చినటువంటి చరిత్ర అయినది. ఓట్లకు విలువ అసలు లేకుండా దాని యొక్క డబ్బులతో కొనే ప్రయత్నం చేసిన వాళ్ళు మునుగోడు కావచ్చు, హుజరాబాద్ కావచ్చు, వాళ్ళు ఆ ఎన్నికల గురించి చేసినటువంటి వాళ్ళ చరిత్ర. ఇక్కడ హైదరాబాద్ నగరాన్ని అభివృద్ధి చేసే అంశంలో 10,000 కోట్లు కేటాయిస్తూ యావత్ మొత్తం గ్రేటర్ హైదరాబాద్కి, జూబ్లీస్ నియోజకవర్గానికి నాకు తెలిసి 150 కోట్లు ఎంతో అలాట్మెంట్ చేసినారు. అవి కొన్ని గ్రౌండ్ అయినాయి, అవన్నీ ఎన్నికలు వస్తున్నాయని చెప్పి డ్రామా వేయలే. ఈరోజు చాలా రోజుల తర్వాత నేను తిరుగుతూ ఉంటే ఇవన్నీ కూడా టెండర్ అయినాయి, యూజ్డ్ అయిపోయింది, కనబడుతుంది కదా మనకి. ఈ వాడల్లో రోడ్స్ లేక చిన్న వర్షం వచ్చినా మేము బయటికి రాలేకపోతా ఉన్నాం. ఇవన్నీ చూడండి తీగలి, ఇది ఇప్పుడు కాదు కదా 10 సంవత్సరాల నుంచి ఉన్నాయని చెప్తా ఉన్నారు. జస్ట్ యూ కెన్ లుక్ అప్, ఇవి చూపిస్తూ ఉన్నారు. ఇండ్లు, రోడ్లు, డ్రైన్లు, లైట్లు, తర్వాత విచ్చలవిడిగా కట్టడాలు, తర్వాత కొంత యాంటీ సోషల్ యాక్టివిటీస్ నడుస్తూ ఉన్నాయి. మేము అనేక సార్లు 10 సంవత్సరాల్లో అనేక అధికారులకు కలిసి చెప్పినా కూడా మాకు ఇక్కడ పట్టించుకునే నాదుడు లేడు. ఈరోజు 2 సంవత్సరాల నుంచి కార్పొరేటర్స్తో గవర్నమెంట్కి డైరెక్ట్ చెప్తా ఉంటే ఈ పనులు నడుస్తూ ఉన్నాయి. ఇది ఈ ప్రాంతం అంతా గొప్పగా రావాలంటే ఖచ్చితంగా కాంగ్రెస్ ప్రభుత్వం రావాలి. మాకు రేవంత్ రెడ్డి గారి మీద పూర్తి విశ్వాసం ఉంది. ఆయనకు ఈ ప్రాంతంలో కేవలం మెయిన్ రోడ్స్ కనబడేటువంటివి కాకుండా ఇక్కడ గల్లీ స్థాయి నుంచి అభివృద్ధి చేసే అంశం వైపు ముందుకు పోతూ ఉన్నారు. అదే మాదిరిగా ఈ ప్రాంతంలో సీనియర్ కాలనీలో చాలామంది చదువుకున్నవారు, ఐఏఎస్లు, ఐపీఎస్లు, రకరకాల విభాగాల్లో పనిచేసినటువంటి వాళ్ళు, విద్యార్థులు, అన్ని రకాల వాళ్ళు ఉన్నారు ఇక్కడ కలగలిపి. మీరేమో చదువుకున్న వాళ్ళు ఏరియా మొత్తం ఉన్నారు అంటున్నారు. జూబ్లీస్ అంటే మాస్ ప్లస్ క్లాస్ పీపుల్ ఉంటారు ప్రధానంగా. మరి చదువుకున్న వాళ్ళంతా కూడా పదే ఆరోపణలు చేస్తున్నటువంటి మీ అభ్యర్థి రౌడీ అంటూ కూడా ఆరోపణలు చేస్తున్నారు. మరి రౌడీని నిజంగా ఓటేసి గెలిపించుకుంటారా? నేను మిమ్మల్ని తీసుకుని వెళ్తా. ఇప్పుడు ఒక చదువుకున్న కాళ్ళు ఇక్కడ 288 డివిజన్ బూత్లో తలపండిన గొప్ప మేధావులు ఉన్నారు. ఆడ వారు ఎంత చక్కగా చెప్తున్నారంటే నవీన్ అనే వ్యక్తి గురించి, టీఆర్ఎస్ పార్టీ కావలసుకొని గతంలో 30-40 సంవత్సరాల క్రితం వాళ్ళ నాన్నగారి జీవితాన్ని తీసుకొని ఆ చిన్న పిల్లోడిని నిందలేస్తూ ఉన్నారు. మేము స్వయంగా చూస్తూ ఉన్నాం. నవీన్ అనే పిల్లోడిని ఎప్పుడు అందుబాటులో ఉంటాడు, మంచి చేస్తూ ఉంటాడు, మాకు దగ్గరగా ఉన్నాడు. మేము ఈసారి నిర్ణయం తీసుకున్నాం. పోయినసారి మేము టీఆర్ఎస్ పార్టీకి చేసినాం వాస్తవం, కానీ ఈసారి మేము అందరం కూడా మీరు రావాల్సిన అవసరం లేదని చెప్పి వాళ్ళు బయటకు వచ్చి అలా మాట్లాడుతూ ఉంటే చాలా అద్భుతంగా అనిపిస్తూ ఉన్నది. మీరు కావాలంటే కొన్ని అపార్ట్మెంట్ ఈ బూత్లో 47 అపార్ట్మెంట్స్ ఉన్నాయి. ఈ 47 అపార్ట్మెంట్లో వెళ్ళి అడగండి. ఇవన్నీ టీఆర్ఎస్ పార్టీ చేస్తున్నటువంటి అబద్ధపు ప్రచారం, కావాలని బురద జల్లేటువంటి కార్యక్రమం నిరంతరం వాళ్ళు చేసే ప్రక్రియలో భాగంగా ఇవాళ అన్ని ప్రాంతాల్లో పల్లె నుంచి పట్టణం వరకు ప్రభుత్వం చేస్తున్న ప్రతి సంక్షేమాన్ని ఎత్తి చూపడం, తప్పుగా చూపడం, మనుషుల మనోభావాలు దెబ్బతినే విధంగా వ్యక్తిగతంగా క్యారెక్టర్ అసాసినేట్ చేసేటువంటి కార్యాచరణ చేస్తూ ముందుకు పోతున్నటువంటి ఒక వారి యొక్క ఆలోచన. ఆల్రెడీ సిట్టింగ్ సీట్ బీఆర్ఎస్ వాళ్ళది
అండ్ మోరవర్ సెంటిమెంట్తో ముందుకు వెళ్తూ ఉన్నారు. మరి ఇన్ని ఆరోపణలు ఎదుర్కొంటున్నటువంటి మీ అభ్యర్థి గెలుస్తాడనే నమ్మకం ఉందా? 100కు 100% నవీన్ యాదవ్ భారీ మెజారిటీతోటి రేపు రాహుల్ గాంధీ గారికి రేవంత్ రెడ్డి గారికి జన్మదిన కానుకగా ఇవ్వబోతా ఉన్నారు జూబ్లీస్ ప్రజలు. సో మొత్తానికైతే జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో భారీ మెజారిటీతో గెలవబోతున్నాము. 10 ఏళ్ల పాటు బీఆర్ఎస్ చేసినటువంటి అభివృద్ధి ఏమీ లేదు. ఎక్కడికి వెళ్ళినా సరే ప్రజలు ఇంకా మాకు అనేక సమస్యలు ఉన్నాయి, వాటన్నిటిని కూడా తీర్చాలి అంటూ మమ్మల్ని వేడుకుంటున్నారు. సో ఖచ్చితంగా మమ్మల్ని ఓటు వేసి గెలిపిస్తారు అని అయితే కాంగ్రెస్ ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్ చాలా కాన్ఫిడెంట్గా చెప్తున్నారు. అండ్ సేమ్ టైం రేపు 5 గంటలతో ప్రచారం ముగియబోతోంది. సో 3 పార్టీలు కూడా ప్రచారంలో జోరు పెంచారు. ఈరోజు రేపు కీలకంగా మారనుంది. సో అన్ని పార్టీలు ఇప్పటికే ప్రచారం నిర్వహిస్తున్నారు. మొత్తానికైతే జూబ్లీహిల్స్ ఎన్నికలు మేమే గెలుస్తామని అన్ని పార్టీలు కూడా ధీమా వ్యక్తం చేస్తున్నారు. సో చూడాలి మరి జూబ్లీహిల్స్ నియోజక ప్రజలు ఎవరి వైపు మొగ్గు చూపుతారు, ఎవరు గెలవబోతున్నారు అనేది తెలుసుకోవాలంటే మాత్రం 14వ తారీఖు వరకు వేచి చూడాల్సింది. రాధిక. రైట్.